ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మీనరాశి వారికి జాతకం ప్రకారం వీరికి ఫిబ్రవరి 24, 25, 26, 27 తేదీలలో ఈ 3 చోట్ల నుండి కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. మీనరాశికి చెందిన వారు తప్పకుండా వినవలసిన, చూడవలసిన వీడియో ఇది. లక్ష్మీదేవి దృష్టి మీపై పడింది. మీనరాశి వారికి రాబోయే కాలం ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్లుగానూ మీరు పడుతున్న కష్టాలకు, ఆర్థిక ఇబ్బందులకు ఇక ముగింపు పలకబోయే సమయం ఆసన్నమైంది. గ్రహాల స్థితిగతులు మీకు అత్యంత అనుకూలంగా మారిన కారణంగా ఊహించని విధంగా అకస్మాత్తుగా ఈ 3 ప్రత్యేక మార్గాల ద్వారా మీకు కోట్ల రూపాయలు ధనలాభం కలగబోతుంది. ఇది కేవలం మాటలు కాదు, గ్రహాల అనుకూలత వల్ల జరగబోయే అద్భుతమని చెప్పవచ్చు. ప్రస్తుతం సామాన్య జీవితం గడుపుతున్న మీరు అత్యంత ధనవంతులుగా మారే బలమైన యోగం గోచరిస్తున్నాయి. ఈ 3 రహస్య మార్గాలు ఏంటి, అవి మీ తలరాతను ఎలా మారుస్తాయి అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఏమాత్రం కూడా మిస్ కాకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాయ నమః అని కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో ద్వాదశ రాశులలో చివరిది మరియు అత్యంత నిగూఢమైనది మీనరాశి. ఈ రాశికి అధిపతి బృహస్పతి కావడంతో వీరిలో సహజంగానే జ్ఞానం, ఆధ్యాత్మికత మరియు ఇతరుల పట్ల అపారమైన కరుణ కనిపిస్తాయి. మీనరాశిని ఒక అనంతమైన మహాసముద్రంతో పోల్చవచ్చు. సముద్రం పైన ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల ఏ స్థాయిలో అలజడి, లోతు మరియు జీవ వైవిధ్యం ఉంటాయో మీనరాశి వారి మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. వీరు రాశి చక్రంలో చివరి వారు కావడం వల్ల మిగిలిన 11 రాశుల యొక్క మంచి, చెడు లక్షణాలు వీరిలో కొద్దిగా అంతర్లీనంగా ఉంటాయి. అందుకే వీరిని ముసలి ఆత్మలు అని కూడా పిలుస్తారు. వీరు చిన్న వయసులోనే ఎంతో పరిణతితో, లోకజ్ఞానంతో ప్రవర్తిస్తారు. వీరికి లౌకిక ప్రపంచం కంటే అదృశ్యమైన భావోద్వేగాలు, ప్రపంచం మీద మక్కువ ఎక్కువ. అందుకే వీరు తరచుగా కలలు కంటూ తమదైన ఒక అద్భుతమైన ఊహలో కలలో విహరిస్తూ ఉంటారు. కఠినమైన వాస్తవాలు వీరిని త్వరగా గాయపరుస్తాయి. అందుకే వీరు తరచుగా ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఆ ఒంటరితనం వారికి శిక్ష కాదు, అది వారిని వారు రీఛార్జ్ చేసుకునే ఒక ప్రక్రియ. మీనరాశిలో ఉండే అత్యంత అద్భుతమైన లక్షణం వారి అంతర్జ్ఞానం. వీరు తార్కిక ఆలోచనల కంటే తమ మనసు చెప్పే మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా తమ ముందు అబద్ధం ఆడుతున్నా లేదా ఏదైనా కుట్ర పన్నుతున్నా వీరు తమకున్న సహజమైన ఇంద్రియ జ్ఞానాలతో దాన్ని ముందే పసిగట్టగలరు. వీరిలో సహానుభూతి చాలా ఎక్కువ. ఎదుటి వారి బాధను కేవలం అర్థం చేసుకోవడమే కాకుండా ఆ బాధను తామే అనుభవిస్తున్నట్లుగా ఫీల్ అవుతారు. ఈ లక్షణం వల్ల వీరు గొప్ప మానవతావాదులుగా, కౌన్సిలర్లుగా లేదా హిల్లర్లుగా రాణిస్తారు. అయితే ఈ అతివృష్టి స్వభావం వల్ల వీరు ఇతరుల ప్రతికూల శక్తులను కూడా త్వరగా గ్రహించి మానసిక ఒత్తిడికి లోనవుతారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క దురాశ, హింస వీరిని తీవ్రంగా కదిలిస్తాయి. అందుకే వీరు నిరంతరం నిశ్శబ్దాన్ని వెతుక్కుంటారు. వీరికి మాటల కంటే మౌనంలో ఎక్కువ అర్థం కనిపిస్తుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే వీరు తమ స్వప్రయోజనాలను పక్కన పెట్టి మరీ సహాయం చేస్తారు. ఈ త్యాగ గుణమే వీరిని సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా నిలబెడుతుంది. ప్రేమ మరియు అనుబంధాల విషయంలో మీనరాశి వారు అత్యంత సున్నిత మనుషులు. వీరు ప్రేమను ఒక దైవికమైన భావనగా చూస్తారు. తమ భాగస్వామిని దేవతల లేదా దేవుడిలా ఆరాధించడం వీరి నైజం. వీరి ప్రేమలో ఎలాంటి కల్మషం ఉండదు, కేవలం స్వచ్ఛమైన అంకిత భావం మాత్రమే ఉంటుంది. అయితే వీరు తమ భాగస్వామి నుండి కూడా అంతే స్థాయి భావోద్వేగ స్పందనను ఆశిస్తారు. ఒకవేళ అది లభించకపోతే వీరు లోపలే కుమిలిపోతారు. వీరు గొడవలకు, వాదనలకు చాలా దూరంగా ఉంటారు. ఎవరైనా తనని విమర్శించినా లేదా గట్టిగా అరిచినా వీరు వెనక్కి తగ్గి మౌనంగా ఉండిపోతారు. కానీ ఆ మౌనం వెనుక ఒక పెద్ద సముద్రమంత వేదన ఉంటుంది. కళాత్మక రంగాలలో వీరికి తిరుగు ఉండదు. సంగీతం, పెయింటింగ్, నటన లేదా రచన వంటి రంగాలలో వీరు అద్భుతాలు సృష్టిస్తారు. ఎందుకంటే వీరికి సామాన్యులకు కనిపించని కోణాలు కనిపిస్తాయి. వీరు రాసే కవిత్వంలో లేదా వేసే చిత్రంలో ఒక తెలియని లోతు, ఆధ్యాత్మిక ప్రతిబింబాలు ఉంటాయి. ఏ పని చేసినా అందులో ఆత్మను పెట్టి చేస్తారు తప్ప కేవలం డబ్బు కోసమే లేదా పేరు కోసమో చేయడం లేదు. వృత్తిపరంగా చూసుకుంటే వీరు మీనరాశి వారి క్రమశిక్షణతో కూడిన పనుల కంటే సృజనాత్మకమైన పనుల్లో బాగా రాణిస్తారు. వీరికి ఎవరి కిందనో బానిసలుగా పనిచేయడం అస్సలు నచ్చదు. స్వేచ్ఛగా తమ ఆలోచనల ప్రకారం పని చేయగలిగే వాతావరణం ఉంటేనే వీరు తమ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాలలో వీరికి అంతగా పట్టు ఉండదు. డబ్బును బాగా సంపాదించడం కంటే దాన్ని ఎలా ఖర్చు చేసి ఇతరులకు సహాయపడాలి అనే ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు ధనవంతుల కంటే ఆత్మతృప్తి కలిగిన వ్యక్తులుగా ఎక్కువగా కనిపిస్తారు. వీరిలో ఉండే మరొక ప్రధాన లోపం వాదోపవాదం. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం కంటే ఆ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది కొన్నిసార్లు వారిని చెడు అలవాట్ల వైపు లేదా అతిగా నిద్రపోవడం వంటి వాటి వైపు మళ్లించే అవకాశం ఉంది.
వీరు తమ చుట్టూ ఒక బలమైన లక్ష్మణ రేఖను గీసుకోవడం నేర్చుకోవాలి. అందరికీ అందుబాటులో ఉండడం వల్ల వీరు శక్తిహీనులు అవుతూ ఉంటారు. రాదు అని చెప్పడం కంటే నేర్చుకుంటే వీరి జీవితం మరింత ప్రశాంతంగా ఉంటుంది. మీనరాశి వారి జీవిత లక్ష్యం కేవలం భౌతిక సుఖాలను అనుభవించడం కాదు, ఆత్మ సాక్షాత్కారం పొందడం. అందుకే వీరిలో భక్తి భావం కూడా మెండుగా ఉంటుంది. ఏ మతాన్ని అనుసరించినా అందులోని సారాంశాన్ని వీరు త్వరగా గ్రహిస్తారు. వీరు నమ్మే సిద్ధాంతం ఒక్కటే, ప్రేమ. లోకమంతా ప్రేమతో నిండిపోవాలని, అందరూ సుఖంగా ఉండాలని వీరు కోరుకుంటారు. ఆరోగ్యపరంగా వీరు పాదాల విషయంలో మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. నీటి సంబంధిత ప్రదేశాలలో గడపడం వల్ల వీరికి మనశ్శాంతి లభిస్తుంది. సామాజికంగా వీరు చాలా మృదు స్వభావిగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. వీరి మౌనమే వీరి బలం, వీరి కరుణే వీరి కవచం. ఎవరు అర్థం చేసుకోలేని విషయాలను వీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి వీరు సమాజానికి ఒక నైతిక మార్గదర్శకులుగా నిలుస్తారు. మొత్తం మీద మీనరాశి వారు ఈ భూమి మీద మానవత్వం ఇంకా బ్రతికి ఉంది అని నిరూపించే ఒక ప్రతినిధులు. వారి నిస్వార్థమైన ప్రేమ, అంతు చిక్కని ఆలోచనలు మరియు అమాయకమైన చిరునవ్వు వారిని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది అంటే, వారి యొక్క జీవితాన్ని కనుక పరిశీలించినట్లయితే 3 చోట్ల నుండి వారు ధనాన్ని అనేది అధికంగా పొందుకుంటారు. మొదటగా చెప్పుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన దారి వ్యాపారం. ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే తెలివితేటలు పుట్టుకతోనే వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపారం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. అందులో దిగాలి అంటే కేవలం ధైర్యం ఉంటే సరిపోదు. దానికి తగ్గ పనితనం కూడా మనకు తెలిసి ఉండాలి. మీకు గనుక వ్యాపారంలో పాత అనుభవం ఏదైనా ఉండి, లేదా మీ కుటుంబంలో ఎవరైనా వ్యాపారాలు చేస్తూ ఉండి మీకు దాని మీద ఆసక్తి ఉంటే మాత్రం ఇదే మీకు సరైన సమయం అని గుర్తుంచుకోండి. మీరు ఎప్పటి నుండో ఏదైనా సొంత వ్యాపారం పెట్టాలి అని కలలు కంటూ ఉంటే ఆ కలని నిజం చేసుకోవడానికి ఇదే మంచి సమయం. కొంతమందికి వ్యాపారం పెట్టిన వెంటనే అంటే చాలా తక్కువ టైంలోనే లాభాలు రావచ్చు. మరికొందరికి వ్యాపారం సెట్ అవ్వడానికి కాస్త టైం పట్టొచ్చు. కానీ చివరిగా చూస్తే మాత్రం మీరు వ్యాపారంలో గొప్ప విజయాలు సాధిస్తారు అనేది నిజం. వ్యాపారం ద్వారా మీరు కేవలం డబ్బును మాత్రమే కాదు, సమాజంలో మంచి గౌరవాన్ని కూడా పొందుతారు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీకు ఏ పని అయితే బాగా వచ్చో, ఏ పని మీదైతే మీకు పూర్తి పట్టు ఉందో ఆ వ్యాపారాన్ని మాత్రమే ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు మీకు బట్టల వ్యాపారం గురించి తెలిస్తే అందులోనే వెళ్ళాలి తప్ప వేరే బంగారం షాపులో కోట్లు సంపాదించారని చెప్పి మీరు తెలియని పనిని ఎంచుకుంటే ఇబ్బందులు వస్తాయి. మొదట్లోనే ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టకుండా తక్కువ డబ్బుతో మొదలుపెట్టి లాభాలు వచ్చి కొద్ది వ్యాపారాన్ని పెంచుకోవడం తెలివైన పని. చాలామంది యువకులు లేదా వ్యాపారం చేయాలి అనుకునేవారు చేసే ఒక తప్పు ఏమిటంటే, ఉత్సాహం ఉన్నంతగా ఆ పని మీద అవగాహన ఉండదు. కేవలం చేతిలో డబ్బు ఉంది కదా అని అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు. దాని ద్వారా ఏమీ తెలియకుండానే మార్కెట్లో దిగుతారు. అయితే దాని గురించి మీకు కొంచెమైనా సరే తెలిసి ఉండాలి, లేదా ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారి సలహానైనా తీసుకుంటూ ఉండాలి. వ్యాపారం అనేది ఒకరితో అయ్యే పని కాదు. కొన్నిసార్లు వేరే వాళ్ళతో కలిసి చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు పార్ట్నర్స్తో కలిసి బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక కనీసం మీకైనా ఆ వ్యాపారం గురించి తెలిసి ఉండాలి, లేదా మీ పార్ట్నర్కైనా దాని గురించి బాగా తెలిసి ఉండాలి. ఇద్దరికీ ఏమీ తెలియకుండా కేవలం అదృష్టాన్ని నమ్ముకొని అంటే జీరో నాలెడ్జ్తో కనుక మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెడితే అది మొదటికే మోసం వస్తుంది. దీనివల్ల మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల లాభానికి బదులుగా అప్పుల పాలయ్యి కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి మీనరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి మీ కష్టార్జితమని గుర్తుంచుకోండి. ఆవేశంతో కాకుండా ఆలోచనతో అడుగు ముందుకు వేయాలి. పెద్దల సహాయంతో, సలహాలతో ముందుకు వెళ్ళండి. అప్పుడే మీరు ఈ వ్యాపారంలో గొప్పగా ఎదిగే అవకాశం ఉంటాయి. ఈ విధంగా వ్యాపారం అనేది మీ జీవితంలో డబ్బు సంపాదించడానికి ఒక మంచి దారి అని చెప్పుకోవచ్చు. ఇక రెండవ దారి విషయానికి వస్తే ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అదేంటంటే, పెద్దల నుండి లేదా తాతల నుండి మీకు రావాల్సిన ఆస్తి. చాలా కాలంగా మీ కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతూ ఉండవచ్చు, లేదా మీ పూర్వీకుల ఆస్తి ఏదైనా కోర్టు కేసుల్లో ఉండి ఉండొచ్చు. కానీ మీనరాశి వారికి ఇప్పుడు గ్రహాలు బాగుండడం వల్ల మీ వంశం నుండి మీకు రావాల్సిన ఆస్తి ఈ సమయంలో మీ చేతికి అందే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆస్తుల ద్వారా మీరు ఊహించని విధంగా డబ్బును చూస్తారు. అప్పటి వరకు సామాన్య జీవితం గడుపుతున్న వారు కూడా ఈ ఆస్తి రాకతో ఒక్కసారిగా ధనవంతులయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మీ స్థలాలు కానీ, ఆస్తులు కానీ ఇన్నాళ్ళు గొడవల్లో కానీ, లేదా వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే గనక వాటిని దాటుకుని ఆస్తిని దక్కించుకునేటువంటి శక్తి, ధైర్యం ఇప్పుడు మీకు వస్తాయి. ఆ ఆస్తుల కోసం మీరు గతంలో చాలా పోరాడి ఉండవచ్చు. ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడిపి ఉండవచ్చు. చాలా చాలా కష్టపడి ఉంటారు.
డబ్బులు నీళ్ళలా ఖర్చు చేసి ఉంటారు. కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరిగి ఉంటారు. అయినా పని అయి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మీ టైం వచ్చింది. మీరు అనుకున్నది సాధించేటువంటి అవకాశం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. న్యాయంగా మీకు రావాల్సిన ఆస్తిని ఎవరూ అడ్డుకోలేరు. మీనరాశి వారు తమ ఆస్తి హక్కులను ఖచ్చితంగా దక్కించుకుంటారు. వాటి ద్వారా మీరు చాలా డబ్బు చూస్తారు. అంటే మీరు ధనవంతులు అవ్వడానికి మీ సొంత కష్టంతో పాటు మీ పెద్దల ఆస్తి కూడా ఒక ప్రధాన కారణమని చెప్పుకోవాలి. ఈ విధంగా కూడా మీకు డబ్బు వచ్చే అవకాశం బలంగా ఉంది కాబట్టి పాత గొడవలను లేదా కేసులను ఒక్కసారి మళ్ళీ చూసుకొని లాయర్ల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి, మంచిది. ఇక మూడవది మరియు అందరికీ ఉపయోగపడే దారి ఏంటంటే ఉద్యోగం. ఈ రోజుల్లో చాలామంది నెలవారీ జీతం కోసం ఉద్యోగాన్ని నమ్ముకుంటారు. అయితే చిన్న ఉద్యోగం చేసేవారైనా లేదా పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారైనా సరే బాగా కష్టపడితే తమ పనిలో టాలెంట్ని పెంచుకుంటే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. అయితే ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఉంది. అదేంటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో ఎదుగుదల కోసం ఆలోచించరు. కేవలం నెల తిరిగేసరికి వచ్చే జీతం మీద మాత్రమే ధ్యాస పెడతారు. ఉదాహరణకి ఒక ఆఫీసులో పనిచేస్తున్నారు అనుకోండి. ఒక 40 లేదా 50 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తూ అదే కుర్చీలో ఉండిపోతే డబ్బు పరంగా ఎలా ఎదుగుతారు చెప్పండి? మీకు మంచి శక్తి ఉంది, మీకు మంచి టాలెంట్ ఉంది, మీకు పని బాగా వచ్చు, బయట మార్కెట్లో మీకు మంచి డిమాండ్ ఉంది, వేరే కంపెనీల నుండి మంచి జీతంతో అవకాశాలు వస్తున్నాయి. కానీ భయం వల్లనో లేదా బద్ధకం వల్లనో బయటికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా లేదా కుటుంబ బాధ్యతల వల్ల రిస్క్ తీసుకోవడానికి భయపడి అక్కడే ఉండిపోతున్నారు. మరి కొంతమంది అయితే నాకు ఇది సరిపోతుందిలే, ఇంతకంటే ఆశ పడకూడదు అని సర్దుకుంటూ పోతారు. ఇలా సర్దుకుపోవడం మంచిదే, కానీ అది మీ అభివృద్ధిని ఆపేలా ఉండకూడదు. ఇలాంటి ఆలోచనలు ఉంటే మాత్రం మీరు ఎదగలేరు, ఎక్కువ డబ్బు సంపాదించలేరు. కాబట్టి ఉద్యోగాలు, మీ ఉద్యోగంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. అలాగని కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఉన్న ఉద్యోగాన్ని మానేసి రోడ్డున పడమని చెప్పడం లేదు. చేతిలో మరొక మంచి అవకాశం ఉన్నప్పుడు ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. పెద్దల సలహాలతో మీ పని తెలిసిన వారి మాటల్లో ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో గొప్పగా నిలబడతాం. మన పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన జీవితంలో ఏదీ కూడా మనం సాధించలేము. అంటే మనం ప్రతిదానికి సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటే మాత్రం ఏదీ సాధించలేము. మీరు ఎదగాలి అనుకుంటే, 10 మందిలో గొప్పగా బ్రతకాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి. మీరు ఏ కష్టపడకుండా ఇంట్లో కూర్చొని పూజలు చేసినంత మాత్రాన దేవుడు ఒకేసారి మీకు పైనుండి కోట్లు కుమ్మరించడు. మీ ప్రయత్నానికి, మీ కష్టానికి దేవుడు సహాయం తోడుగా ఉంటుంది. అప్పుడే మాత్రమే ఫలితం వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా మీనరాశి వారు గమనించాలి. అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. మీరు పైన చెప్పిన 3 దారుల ద్వారా డబ్బు బాగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ వచ్చిన డబ్బుని ఎలా కాపాడుకోవాలి, వాటిని ఎలా మంచి పనులకు వాడుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. అంటే దేవుడు మనకు అవకాశాలు మాత్రమే ఇస్తాడు, అలాగే దారి చూపిస్తాడు. కానీ ఆ దారిలో ఎలా నడవాలి అనేది మాత్రం మన తెలివి మీద ఆధారపడి ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటామా లేదా వృధా చేసుకుని ఉన్నది కూడా పోగొట్టుకుంటామా అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వచ్చింది కదా అని ఖర్చులు పెంచుకుంటే లక్ష్మీదేవి ఎంతో కాలం మీ దగ్గర నిలవదు. అలాగే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది చిన్నదైనా పెద్దదైనా సరే కొంచెం ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, మీ మంచి కోరే వారితో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి. నేను చెప్పిందే కరెక్ట్, నాకు అన్నీ తెలుసు అనే గర్వంతో సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి మీకు మంచివి చెయ్యవు, భవిష్యత్తులో ఇబ్బందులు తెస్తాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీనరాశి వారు గమనించాలి. ఎందుకంటే సంపాదించడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. మరొక చేదు నిజాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. డబ్బు వచ్చే అవకాశాలు మీనరాశి వారికి ఉన్నాయి. ధనయోగం పడుతుంది. కానీ అదే టైంలో మీకు శత్రువులు కూడా ఎక్కువగా అవుతారు అని చెప్పాలి. ఎప్పుడైతే మీరు డబ్బు పరంగా ఎదుగుతారో అప్పుడే మీ పక్కన ఉన్నారే మిమ్మల్ని చూసి కుళ్ళుకునే అవకాశం ఉంది. మీపైన కొందరు కుట్రలు చేస్తూ ఉంటారు. మీ వ్యాపారాన్ని దెబ్బతీయాలని లేదా మీ ఉద్యోగంలో ఇబ్బందులు సృష్టించాలని చూస్తూ ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అలాంటి మనుషులు బయట ఎక్కడో ఉండరు. మీ జీవితంలోనే, మీ చుట్టూనే మీతో మంచిగా మాట్లాడుతూనే ఉంటారు. నమ్మక ద్రోహం చేసేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. మీ పర్సనల్ విషయాలను, డబ్బు విషయాలను ఎవరితోనూ చెప్పుకోవడం మంచిది కాదు.
తగినన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కంటికి రెప్పలా మీ కుటుంబాన్ని, మీ ఆస్తిని కాపాడుకోండి. అలాగే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా తెలివిగా వాడుకోండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ అది తిరిగి రాకపోవచ్చు. అలాగే మీనరాశి వారు తమ జీవితంలో త్వరగా ఎదుగుదల చూడాలని అనుకుంటే, ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడాలి అని భావిస్తే ఇప్పుడు మేము చెప్పే కొన్ని చిన్న చిన్న పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. దేవుడి దయ లేనిదే మనిషి కష్టం ఫలించదు. 2026 ఫిబ్రవరి 24, 25, 26, 27 తేదీలలో మీనరాశి వారు దుర్గాదేవిని మరియు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. మీరు మీ రాశి వారికి ఫిబ్రవరి నెలలో చివరిలో శని ప్రభావం కొంత ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి దుర్గాదేవిని పూజించడం వల్ల మీకు ఉన్న కష్టాలు తొలగి శత్రువులపై విజయం లభిస్తుంది. అలాగే ప్రతికూల శక్తుల నుండి, అనారోగ్య సమస్యల నుండి రక్షణ లభిస్తుంది. అనుకోని భయాల నుండి విముక్తి కలిగి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే మీరు జపించాల్సిన మంత్రం ఏంటంటే ఓం ధుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని నిత్యం 21 సార్లు లేదా 108 సార్లు జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా వ్యాపారంలో మరియు ఉద్యోగంలో గొప్ప విజయాలను చూస్తారు. కాబట్టి మీ సొంత కష్టంతో పాటు దేవుడి బలాన్ని కూడా కలుపుకొని నమ్మకంతో మీరు ముందుకు సాగండి. విజయం మీ వెంటే ఉంటుంది. ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. భక్తితో చేసే చిన్న ప్రార్థన కూడా పెద్ద మార్పులను తీసుకువస్తుంది. మీ సంకల్పం దృఢంగా ఉంటే ఈ ఫిబ్రవరి నెల చివరిలో మీకు ఎంతో శుభప్రదంగా మారుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి.